రాత్రి మనం సండే స్కూల్ వాళ్ళం వచ్చాము. మీరు సండే స్కూల్ రావట్లేదు ఈ మధ్య. హలో ఆంటీ. హలో పింకీ. ఆంటీ బాగున్నారా ఆంటీ? ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ఆంటీ పిల్లలంతా సండే స్కూల్ పిల్లలు కదా? అవును అవునమ్మా, సండే స్కూల్ పిల్లలకి సరిగ్గా రావట్లేదు ఈ మధ్య సండే స్కూల్ కి. అవునా? వీళ్ళంతా మా సండే స్కూల్ పిల్లలు, బేష్వా సండే స్కూల్ పిల్లలు. హాయ్ పిల్లలు, బాగా సండే స్కూల్కి వస్తారు. హాయ్ సండే స్కూల్ ఫ్రెండ్స్. బాగున్నారా? మా ఆంటీ చాలా రోజులైందంటే మిమ్మల్ని చూసి. అవునా? చాలా థ్యాంక్స్ అండి ఇవాళ మా ఇంటికి వచ్చినందుకు. అదే మీరు ఎందుకు రావట్లేదు కనుక్కుందాం, మేమే చూసి వచ్చాం. అవునా ఆంటీ? సండే స్కూల్ మానుకుంటే ఎట్లా మరి? సండే స్కూల్ రావాలి కదా. వస్తామండి, ఈ న్యూ ఇయర్ లో తప్పకుండా వద్దామని తీర్మానం చేసుకున్నామండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆంటీ అమ్మా చెప్పు. ఇన్ని రోజులు మా తమ్ముడు చెల్లి నేను సండే స్కూల్ రాలేకపోయామండి. అదే ఎందుకని? చిట్టి రాలేదు, బాబీ కూడా రాలేదు. ఆంటీ చెప్పడానికి భయం వేస్తుంది ఆంటీ నాకు. ఎందుకు ఎందుకు ఏం చేస్తున్నారండి? ఆంటీ సండే స్కూల్లో అందరూ కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త జడలు, కొత్త కొత్త చెప్పులు వేసుకొని వస్తారు కదా. అవును, మరి సండే స్కూల్ పిల్లలు మంచి కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త చెప్పులు వేసుకుంటారు. మరి మరి మాకు ప్రతి సండే సండే కొత్త డ్రెస్సులు ఎలా వస్తాయండి? అవునా? అవునండి. ఈసారి మనకి వచ్చిన వాటిలోనే శుభ్రం చేసుకొని సండే స్కూల్ ఖచ్చితంగా రావాలి. మీరు చెప్పినట్టు అట్లనే వస్తున్నాండి. అయితే సండే స్కూల్ ఆడపిల్లలు వస్తున్నారండి. అవునా? అవునా పిల్లలు? ఎవరైనా పాత బట్టలు, మంచి ఖరీదైన బట్టలు లేకపోతే వాళ్ళు ఎగతాలు చేస్తారా మీరు? మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. లేదండి. లేదు లేదు. అరే పింకీ, నువ్వు నీ డ్రెస్ చూడు, చెండాలుంది, చినిగిపోయిందని ఎగతాలు చేస్తారండి. ఏం ఎగతాలు చేయరు. అవునా? ఎగతాలు చేస్తారా? అట్లాగా పక్కన పిల్లలు ఎగతాలు చేస్తారా? చూడు చూడు, మీ వాడి బట్టలు బాగా చెప్తారా? ఎగతాలు చేస్తారా? లేదు, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదమ్మా. మరి మా తమ్ముడు మా చెల్లి కూడా మానేశారండి సండే స్కూల్. ఇగో ఇక్కడే ఉన్నారండి, పిలవండి. అవునా? చిట్టి బాబీ ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి అందరూ. పింకీకి చిట్టికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాగున్నావా చిట్టి? ఎందుకు సండే స్కూల్ మానుకున్నావు నువ్వు? చెప్పమ్మా. అవునా? అబ్బా అవునా? పెద్ద మాటలు మాట్లాడతారు కదా స్కూల్లో. మరి హోంవర్క్ అని పెద్ద పెద్ద లెసన్స్, క్వశ్చన్ ఆన్సర్ బాగా చదువుతారు కదా. సండే స్కూల్కి వచ్చేసరికి కడతవాక్యాలకు వచ్చేసరికి చిన్న సండే స్కూల్ కడతవాక్యాలంట, చిన్న కడతవాక్యాలంట ఎట్టిస్తారా? మా పిల్లలే కదా పెద్ద ఇస్తారు. అట్లా చెప్పకూడదు, కష్టపడి చదువుకోవాలి. చదువుకోవాలి కానీ సండే స్కూల్ మానుకుంటారా? మా పిల్లలు చూడు. బాబీ బాబీ బాగున్నా బాబీ? ఏ బాబీ సండే స్కూల్ అంటే మజా? అబ్బో, ఇంట్లో సండే స్కూల్ పెట్టుకుంటావా? ఏడన్నా నువ్వు ఎంత పెట్టుకున్నా సంఘంలో మందిలో సండే స్కూల్ ఖచ్చితంగా రావాలి. ఐదు రోజులు రాకుండా సండే స్కూల్ రాకుండా ఇంట్లో ఉండే ఎట్లాగా? సైతాన్ పట్టుకెళ్ళిపోతాడు మిమ్మల్ని అట్లా చేస్తే. బాబీ అరే రే, నేను అందరినీ పట్టించుకుంటా. ఏరా పట్టించుకుంటలేదు మిమ్మల్ని అందరినీ? అరే ఎందుకు తిడతాను? ఎవరిని తింటున్నావు? కడుపు చెప్పొద్దు, అరుస్తుంటా అంతే. అవునా? అయితే మందిరానికి కూర్చున్న తర్వాత నాలోకి ఎవడో ఒకడు వస్తున్నాడండి. ఎవరు వాడు? వాడి వల్ల నేను సండే స్కూల్లో
అదే అయితే నిన్ను సైతాన్ పట్టుకుంది. అది నిన్ను మోసం చేస్తుంది. మంది దగ్గర రానియకుండా, సండే స్కూల్ కూర్చోనీయకుండా, కరెక్ట్ వాక్యాలు, దేవుని వాక్యాలు విననీయకుండా, లోపల బయటికి తిప్పుతా ఉందన్నమాట నిన్ను. అవునా బాబీ? అవునండి, అవునండి. ఆ, అది సాతాన్ అది. దుష్టుడు లోపలుండి దేవుని మాటలు విననీయకుండా, మందిలో కూర్చొని కూడా చేస్తాడు బాబీ. వాడు అదే బాబీ. ఏయ్, ఏయ్, కవిత, ఏందిరా? మీ టీచర్ పేరు నన్ను చాడీలు చెప్తున్నావ్? ఏయ్, మీ టీచర్ వల్లేరా నాకు చాలా మంది ఫ్రెండ్స్ కోల్పోయాను. ఆ, చూసారా పిల్లలు, వాడు అపవాడు అనమాట, సాతాను. అందరు పిల్లలు మోసం చేసి సండే స్కూల్ రాబుద్ధి కాకుండా, కడుక వాటి చదువుకోబుద్ధి కాకుండా, రోజు ప్రార్థన చేసుకోబుద్ధి కాకుండా చేస్తాడనమాట. ఇంకా తల్లిదండ్రుల మాట కూడా విన్నీడు, స్కూల్లో టీచర్ల మాట కూడా విన్నీడు అనమాట. హోంవర్క్ చేసుకోనీడు, కడుక వాటి చదువుకోనీడు. హాయ్ సండే స్కూల్ ఫ్రెండ్స్, మీరంతా నా ఫ్రెండ్సే కదా ఒకప్పుడు? చిచి మిమ్మల్ని బాగా అల్లరి చేపించి కలిసిపోతే నేర్చుకోకుండా చేసేది నేనే. ఏం కాదు, మా పిల్లలు కడకవాళ్ళు బాగా చెప్తారు సండే వచ్చి. హలో 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 మేడం గారు, టీచర్ గారు, చెప్పండి. నా పిల్లలందరినీ నాశనం చేస్తున్నారు నువ్వేనా? నేనెందుకు నాశనం చేస్తాను? నువ్వు అందరు పిల్లలు నాశనం చేస్తావు. లేదు, దేవుని మాట వినకుండా. మీ పిల్లల్ని పట్టించుకోకపోతే మీరంతా నేనే దగ్గరుండి వీళ్ళని ప్రేమించి చక్కగా సెల్ఫోన్లు ఇచ్చి అబ్బా. చక్కగా టీవీ చూపించి పాటలు నేర్పించి ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా మీకు? అవునా పిల్లలు? అవునా, అవన్నీ ప్రేమ కాదు, మోసం అన్నమాట. మిమ్మల్ని మంచి మాటలు అడవనేయకుండా, దేవుని మాట వినేయకుండా, తల్లిదండ్రుల మాట వినేయకుండా, మంచి బిడ్డలుగా ఉండేయకుండా, భ్రష్టత్వం పట్టించి మీకు చెడులు అటు నేర్పించి ఏసైకి దూరం చేస్తారన్నమాట సాతాను అపవాది. వాడి మాటలు ఎప్పుడు మనం వినకూడదు. హలో ఆంటీ, ఆంటీ ఆ, విడియండి వీళ్ళు రోజు మా ఇంటికి వస్తారండి. అవునా? వద్దురా మా ఇంటికి రావద్దు, పోరా అంటుంటే రాడురా, వస్తూనే ఉంటారండి. అందుగా మీ సహవాసం పట్టేనా మీరు సండే స్కూల్ మానుకున్నారు. అవునండి, లేదండి, మనం ఎలాగైనా వీడి చేతిలో నుంచి తప్పించండి. ఆహా, అయితే మీరందరూ మమ్మల్ని కాపాడండి. అవునా పిల్లలు? అవునా బాబీ? మీరందరూ కూడా ఈ సాధారణ సాహసం బట్టే దేవుని మంది మర్చిపోయారనమాట. మండలం ఇష్టం లేకుండా, కడకవంటలు ఇష్టం లేకుండా, దేవుళ్ళు పంచజడి ఇష్టం లేకుండా అయిపోయారనమాట. అవునా? అలాగైతే మేమందరం ప్రార్థన చేస్తాం. సండే స్కూల్ పిల్లలు, టీచర్స్ అందరం కలిసి పిల్లలందరి కోసం భారంగా ప్రార్థన చేస్తాం. ఇలాంటి అపవాది చేతులు ఎవరు చిక్కుకోకుండా. వీడు మధ్యలో రాకుండా ఎప్పటికీ ఏం చేయాలండి? ఏం చేసేది లేదు, ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు, ఎంతవరకు నీకు దూరంగా ఉన్నాను ప్రభువా, నన్ను నీ రక్తంలో కడిగి పవిత్రపరచని యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య మనల్ని ప్రేమించి తన ప్రాణం శిలువలో బలిగా అర్పించాడు. కాబట్టి ఆయన ప్రాణమును ప్రేమించాడు. కాబట్టి మనల్ని ఎప్పటికీ దూరం చేయడు. మనల్ని క్షమించి ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. ఓకే ఆంటీ. సరేనా ఆంటీ, పిల్లలు? మాకు చిన్నప్పుడు పాట నేర్పించాలండి. అవునా? పాడుకుందామండి. సరే పాడుకుందాం. పిల్లలు పాడుకుందామా? అందరూ పాడుకుందాం. అందరూ లేచి నిలబడితే ఆ పాట పాడుకుందాం. వాక్యము విని అంగీకరించి లోబడు వారిగమము చేయుమా. నువ్వెంతలై ఫలించుటకు మన
ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేస్తావు. తప్పకుండా అండి. నెక్స్ట్ సండే నుంచి తప్పకుండా వస్తానండి. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. మంచిగా మారు పిక్కి సాధారణ మాట విన వాళ్ళు ఇప్పుడు కూడా ఏసై మాటలే వినాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, బాయ్ చెప్పండి. చిట్టి అమ్మాయి అమ్మాయి చిట్టి అందరూ మోకరిస్తే కాల్ చేసుకుందాం.